శ్రీమతి నమః. నన్ను చాలా మంది ఏమడుగుతున్నారు అంటే, ఏకాదశి రోజు మజ్జిగ తాగచ్చా? ఏకాదశి రోజు మజ్జిగ తాగకూడదు, ఎందుకంటే అన్నంతో సమానం అనమాట. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఉపవాసం ఉంటాము అని అనుకున్న వాళ్ళు అన్నం ఎలా అయితే తినరో మజ్జిగ కూడా అలా తాగకండి. మజ్జిగ తాగితే అన్నం తిన్నదానితో సమానం అనమాట. మీకు ఒకవేళ నీరసంగా ఉందని అనుకోండి, పళ్ళు, ఫలాలు, అలాగే అల్పాహారం కూడా తీసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు భోజనం మానేసి ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోకండి. ముందు మనకి కావలసింది ఆరోగ్యమే, అది గుర్తుపెట్టుకోండి. అలానే నేను ఈ మధ్య ఒక షార్ట్ వీడియో చేశాను చీపురు గురించి. చీపురుని దాటకండి, మహాలక్ష్మీదేవి అందుకనే చీపురు ఎప్పుడు దాటకూడదు అని. దాటకూడని వాటిల్లో చీపురు, చేట, రోలు, రోకల బండ, అలాగే సన్నికాల పత్రం ఏదో ఉంటుంది కదా అది, తిరగలి, వీటిని కూడా దాటకూడదు. అలాగే రోటి మీద కూర్చోకూడదు, తిరగల మీద కూర్చోకూడదు, గుమ్మాన్ని తన్నకూడదు, గుమ్మం మీద నుంచుని తుమ్మకూడదు. ఇలాంటివి ఎన్నున్నాయో. అయితే ఈ చీపురు గురించి చెప్పినప్పుడు చాలా మంది ఏమన్నారు అంటే, మా వైపు మేము హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిశ్చార్జ్ అయ్యి వస్తే చీపిరితోనే దిష్టి తీసి చీపిరి కింద పడేసి దాటిస్తారు, మరి మహాలక్ష్మీదేవి అయినప్పుడు మరి అప్పుడు చీపిరి దాటచ్చా అని అడిగారు. సంప్రదాయంలో మీకు అటువంటిది ఏదైనా ఉంటే సంప్రదాయాన్ని పాటించే తీరాలి, అందులో సందేహమే లేదు. ఇప్పుడు ఎప్పుడైనా కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే కదా అలా దిష్టి తీసి చీపురు పడేసి చీపురుని దాటమంటారు. అలాంటి సమయంలో పర్వాలేదు, కానీ నిత్యం మనం ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఇల్లు తుడిచేసి చీపురు అక్కడ పడేశారు అని అనుకోండి, చేటగాని అక్కడ పెట్టేశారు అని అనుకోండి, దాన్ని దాటకూడదు అనమాట. అప్పుడు దోషం. మీ ఇంట్లో ప్రత్యేక సిచ్యువేషన్స్ లో దిష్టి తీసి అలా చేసినప్పుడు పర్వాలేదు, కానీ మిగతా సమయాల్లో మాత్రం దాటకండి. అలానే ఇంకొకటి ఏం అడుగుతున్నారంటే, శుక్రవారం నాడు మంగళవారం నాడు ఇల్లు తడిబట్ట పెట్టచ్చా? శుక్రవారం నాడు మంగళవారం నాడు చాలా మంది తడిబట్ట పెట్టుకోరు, కానీ ప్రతిరోజు తడిబట్ట పెట్టుకునే వాళ్ళకి ఎటువంటి అభ్యంతరము లేదు కాబట్టి రోజు తడిబట్ట పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే, శుక్రవారం నాడు మంగళవారం నాడు తడిబట్ట పెట్టుకోకూడదు అని అనుమానం ఉంటే సోమవారం నాడు సాయంత్రము, బుధవారం నాడు సాయంత్రము తడిబట్ట పెట్టుకుంటారనమాట. వాళ్ళు గురువారం కూడా పెట్టుకోరు, ఎందుకంటే గురువారం నాడు లక్ష్మీవారము అని పిలుస్తారు కాబట్టి లక్ష్మీవారము అంటే గురువారము పెట్టుకోరు, శుక్రవారం కూడా పెట్టుకోరు. మేము మంగళవారము శుక్రవారం పెట్టుకుంటామండి, మాకు అటువంటి అనుమానాలు ఏమీ లేవు అని అనుకున్న వాళ్ళు మంగళవారం నాడు శుక్రవారం నాడు పొద్దున్నే లేచి తడబట్టి పెట్టుకుని హాయిగా ముగ్గు వేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అనుమానంతో చేయకండి. చేసిన తర్వాత బాధపడకండి. ఎవరో ఏదైనా అంటే అయ్యి బాబు నేను ఇలా చేసేసానా తప్ప అని చెప్పి బాధపడకండి. అలాగే ఇంట్లో తడిబట్ట పెట్టిన తర్వాత సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే ముగ్గు వేయరనమాట. చిన్న చాక్పీస్తో మనం తడిబట్ట పెట్టాము ఇంట్లో అంటే గనక ముగ్గు మాత్రం వెయ్యాలి. ఏదో ఒక మధ్యలో చిన్న ముగ్గు అయినా వేసి తీరాలి. చాలా మంది వేయరు, తడిబట్ట పెట్టేసి వెళ్ళిపోతారు. అలా వెయ్యకపోతే చాలా దోషం అనమాట. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ల రూపంలో పెడితే వాటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.